దేవాన్ని కొన్నాళ్ళ స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి కూడా ప్రభావ నేను తోడుగా ఉంటే మీ పదనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. బిడ్డలు క్షేమంగా ప్రభావ మీ సన్నిధికి నేను రావణంలో నడిపించినందుకే మీ పదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. పాడే పాటలో సహాయించండి. కథ ద్వారా బిడ్డలతో మాట్లాడండి ప్రభావ. మీరు అలా చేయకుండా సహాయించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయపడుతున్నామని ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చూడండి. వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జరగండి ఒకరోజు ఒకరు ఎందుకు కూర్చుంటున్నారు? జరగండి రా. ఒక వెనక్కి వాడు ముందుకి వాడైనా వాడికి ఉండాలి ఇప్పుడు. సరే పాట పడుతుంది. నిన్ను మరి స్కూల్కి వెళ్తే మరి ఎట్ట కూర్చుంది కూడా అర్థం కాదు నీకు అసలు. మరి అసలు ఎట్ట కూర్చోవాలి కూడా అర్థం కావట్లేదు నీకు. స్తుతించి పాడి నమస్కరించి ఎంత చెప్పినా పాడాలి. జరగాలి. ఇద్దరు దగ్గర కూర్చోరా. వాడు లాస్ట్ జరగాలి. పాడాలి. పాట పాడాలి. స్తుతించి పాడాలి. పాడాలి. టిఫిన్ పెట్టాలా? టిఫిన్ పెట్టాలి మీకు. పాడాలా గట్టిగా? నువ్వు మందిరంలో పోయినా అనుకో, ఇంటికి వచ్చినా నీకు మందిరంలో అడిగితే పరిగెత్తుతున్నాను.
పాడేస్తున్నాడు సరేనా పాడు దేవుడు జగత్తుకు నాది ఏకమును దేవుడు ఏర్పరచుకొనెను జగత్తుకు నాది ఏకమునుపే దావీదును రాజుగా ఏర్పరచెను దావీదును రాజుగా ఏర్పరచెను ఇశ్రాయేలును పరిపాలించుటకు ఇశ్రాయేలును పరిపాలించుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే మోషేను ఏర్పరచెను నది ఒడ్డున జలము పెట్టెను మోషేను ఏర్పరచెను ఇశ్రాయేలులకు నాయకుడిగా ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే ఏం పడండి మార్చేస్తాను రేపటి ఏ పాట మార్చేస్తా దాంట్లో మనం తీసానని గుర్తు పెట్టే అదోనియాను త్రోసివేసి సొలొమోను ఏర్పరచెను అదోనియాను త్రోసివేసి సొలొమోను ఏర్పరచెను మందిరము నిర్మిపా మందిరము నిర్మిపా దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే ఘనమైన పాత్రలనుండును ప్రభువు మేము పిలుచుచుండే ఘనమైన పాత్రగానుండను ప్రభువు మిమ్ము పిలుచుచుండే మిమ్ములను ప్రభుకై సమర్పించుకొనుడి మిమ్ములను ప్రభుకై సమర్పించుకొనుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను జగత్తు పునాది వేయకమునుపే నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం ఆత్మతో
సాక్ష్యమిచ్చేదన్ ఆర్వమైన పాత్రవలె ఈ లోకములో జీవించేదన్ ఏర్పరచబడిన వారమై క్రీస్తు మహిమకై భూమిలో సాక్ష్యమిచ్చేదన్ స్తోత్రం స్తుతి స్తోత్రం చేతులెత్తి ఆరాధించెదం ఆత్మతో సత్యముతో నిన్ను ఆసక్తిగా ఆరాధించెదం స్తోత్రం స్తుతి స్తోత్రం చేతులెత్తి ఆరాధించెదం ఆత్మతో సత్యముతో నిన్ను ఆసక్తిగా ఆరాధించెదం నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెదం నా చిట్టి నోటితో యేసయ్య పాట పాడెదం నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెదం నా చిట్టి నోటితో యేసయ్య పాట పాడెదం ఈ పాట పాడుతావా? చిట్టి చెట్టులో చిన్నారి పాప బుద్ధి బుద్ధి అడుగులతో ముద్దం చేవాము వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా అందుకు తడిచిన తలతో గాయం పొందిన చేతులతో మంచు తలతో గాయం పొందిన చేతులతో హృదయపు తలుపు తట్టల ప్రేమతో తట్టవ రమ్మని తలుపు తీస్తావా హృదయ తలుపు తట్టల ప్రేమతో రమ్మని తలుపు తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి అడుగులతో ముద్దం చేవాము వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుని తలుపు తీస్తావా చిట్టి మళ్ళా. చేతులతో అందరూ పాడాలి. చిన్నారి పాప బుడి బుడి అడుగులతో అందరూ పాడాలి. ముద్దం చేవాము పడాలి గట్టిగా. వింటావా వింటావా యేసుని స్వరము వింటావా 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 యేసుని స్వరము తీస్తావా మంచిక దర్శన తలతో గాయం పొందిన చేతులతో హృదయపు తలుపు తట్టల ప్రేమతో రమ్మని తలుపు తీస్తావా హృదయపు తలుపు తట్టల ప్రేమతో రమ్మని తలుపు తీస్తావా చెట్టి చేతులతో చిన్నారి పాప బుడిబుడి అడుగులతో ముద్దం చేవాము తీస్తావా వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుని తలుపు తీస్తావా మళ్ళా ఇది వస్తుందా? ముద్దులోనికి చిల్లుడు రాజు పూజించే భోజనం పాడండి. రాజు భుజించే భోజనం నో 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 రుచికరమైన ద్రాక్షరసం నో 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 రాజు భుజించే భోజనం పాడాలి. నో 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 రుచికరమైన ద్రాక్షరసం నో 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 ఎంతో చెప్పదగినను దానియేలు నో అనెను ఎంతో రుచిగా ఉన్నను దానియేలు నో అనెను అపవిత్రమిగా కాకుండా ఆకుకూరలు చాలనెను అపవిత్రమిగా కాకుండా ఆకుకూరలు చాలనెను నోనో చెప్పయ్యలు శాకాహారాలు నోనో చెప్పయ్యలు శాకాహారాలు రాజు భుజించే భోజనం నో 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 రుచికరమైన ద్రాక్షరసం నో 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 లేరా నిల్చోండి. బుద్ధులు
ముద్దులకే చిన్నటితో మృదువైన పెదవులతో ముద్దులకే చిన్నటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధమాడిన జగజయ్య కుష్ఠరోగి అయ్యాడు అన్నయ్య సఫేరా చచ్చిపోయాడు అబద్ధమాడిన జగజయ్య కుష్ఠరోగి అయ్యాడు అన్నయ్య సఫేరా చచ్చిపోయాడు అబద్ధాలు నేర్పేవారు మన విరోధి సాతానే అబద్ధాలు నేర్పేవారు మన విరోధి సాతానే అబద్ధమాడిన వారు అగ్నిగుండంలో పడతారు అబద్ధమాడిన వారు అగ్నిగుండంలో పడతారు ముద్దులకే చిన్నటితో మృదువైన పెదవులతో చిన్నటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యమే చెప్పాడు సిలువలో మరణించాడు సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యముని చెప్పాడు సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నదని నిజమే చెప్పాలి ప్రాణం పోతున్నదని నిజమే చెప్పాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి ముద్దులకే చిన్నటితో మృదువైన పెదవులతో ముద్దులపై చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి ఇంకా నిలబడి పాడదు రే పోయివా నిలబడి పాడెద వెళ్ళుచు చాటు యేసుని ప్రేమ లోకము నిలబడి పాడెద వెళ్ళుచు చాటెద యేసుని ప్రేమను లోకములో యేసు వచ్చెనని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై తిరిగి లేచునని వచ్చునని ప్రేమించి రక్షించునని నిలబడి పాడెద వెళ్ళుచు చాటెద యేసుని ప్రేమను లోకములో యేసు వచ్చెనని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించెనని తిరిగి లేచునని మరల వచ్చునని ప్రేమించి రక్షించునని మీరు పాడతారు ఇది పాడు పాడ చూస్తాం పాడాలి నిలబడి పాడాలి యేసుని ప్రేమను లోకములో నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించెనని తిరిగి లేచునని
మరలవచ్చునని ప్రేమించి రక్షించునని ప్రేమించి రక్షించునని నిలబడి పాడెద వెల్లుచు చాటే యేసుని ప్రేమ లోకములో. మీ పాపముకై నా పాపముకై మన పాపముకై నీ పాపముకై మా పాపముకై మన పాపముకై. ఏ రాలే छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है। छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है। छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे. వచ్చిందా మళ్ళా అలాంటి చూడాలి మీరు. डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है। छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है। छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे, छोटा से दिल मेरा डुबकी डुबकी नाचे. दिखना दिखना అదే మీ చాక్లెట్ ఇచ్చింది. అసలు దిఖना ఇప్పుడు పాట పడితే వాళ్ళకి చాక్లెట్. ఇది కూడా యాక్షన్ సాంగ్ అక్క. ఇక్కడ చూడాలి, दिखना ఇక్కడ చూడాలి. दिखना 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 है सबको दिखाना చూడాలి. है, दिखना दिखना ఏయ్. दिखाना है सबको दिखाना है। यीशु के अनोखे प्यार को सबको दिखाना है, यीशु के अनोखे प्यार को सबको दिखाना है। प्यार से नहीं गुस्से से ఏయ్, दिखाना ఇక్కడ చూడాలి. है, ఈ मोहब्बत చదువు చదువు. से प्यार से नहीं गुस्से से ఏం చేస్తున్నారు మీరు? दिखाना है, मोहब्बती से చూడాలి, ఆంటీ చూడాలి. ఆంటీ दिखाना दिखाना है सबको दिखाना है, दिखाना 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 చేయాలా? ఆంటీ ఏం చేసింది? सबको दिखाना है। खाते पीते और उड़ते यहाँ बैठते, खाते पीते और उड़ते चढ़ले। यहाँ बैठते, प्यार से नहीं गुस्से से दिखाना है, मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है, मोहब्बती से दिखाना 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 है ఏమిటో చూడాలి. सबको दिखाना है, दिखाना 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 है सबको दिखाना है। बोल से वचन से और तेरे चल चलन से, बोल से वचन से और तेरे चल चलन से प्यार से नहीं गुस्से से दिखाना है, मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है, मोहब्बती
दिखाना दिखाना है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है सोते जीते और चलते यहाँ फिरते सोते जगते और चलते यहाँ फिरते प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से दिखाना 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 है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है పాట మళ్ళీ పాడతారా మళ్ళీ పాడట్లేదు మీరు ఆంటీనే పాడుతుంది ఆంటీ క్లాస్ వస్తుంది మీరు పాడాలి అర్థమైందా ఇది ఒకసారి పాడతారు दिखाना 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 है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से खाते पीते और घुड़ते यहाँ बैठते खाते पीते और उड़ते यहाँ बैठते प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से दिखाना 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 है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है बोल से वचन से और तेरे चल चलन से बोल से वचन से और तेरे चल चलन से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से दिखाना 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 है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है सोते जगते और चलते यहाँ फिरते सोते जगते और चलते यहाँ फिरते प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से प्यार से नहीं गुस्से से दिखाना है मोहब्बती से दिखाना 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 है सबको दिखाना है दिखाना 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 है सबको दिखाना है अच्छी బిట్టు కరం బిట్టు జగ్గుతో వాటర్ తీసుకొని కర్ర తీసుకొని జగ్గుతో నేను తీసుకుంటా
बच्चों हम सब मिलके गए, यीशु मसीह के स्तुति हम गाए। आओ बच्चों हम सब मिलके गए, పాడాలి. यीशु मसीह के स्तुति हम गाए। ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। आओ बच्चों हम सब मिलके జరగాల गाए, లైన్కి జరగాల. यीशु मसीह के మేడం स्तुति ఏంటి? हम गाए। आओ बच्चों हम सब మీ मिलके తాత వచ్చినాడు, మీ गाए, ఇంటికాడ మీ తాత यीशु मसीह ఇక్కడ ఉండాలి. की स्तुति ఇక్కడ అక్కడ ఉన్నాడు, బయట బయట కర్ర తీసుకున్నాడు, బయట छोटे గేట్ से కాడ. हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए, ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से बैंड पैर बजने लगा। यीशु के लिए। अपने हाथों से यीशु मसीह की हरदम सेवा करेंगे, अपने हाथों से पढ़ाला। यीशु मसीह की हरदम सेवा करेंगे। ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। अपने पैरों से यीशु के मार्ग पर हम सब मिलकर चलेंगे, अपने पैरों से आंटी यीशु जुड़ा। के मार्ग ఆంటీ पर యాక్షన్ చూడు. हम सब मिलकर चलेंगे। ए छोटे से अनुको। हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, పాడాలి. ए छोटे एमो। से पैर यीशु के लिए। పాడాలి. आओ बच्चों हम सब मिलके गाए, यीशु मसीह की स्तुति हम गाए। आओ बच्चों हम सब मिलके गाए, ఆంటీ చూడాలి. यीशु मसीह की स्तुति हम गाए। ఏయ్. ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। వచ్చిందా? మళ్ళీ ఇంకోసారి అలా आओ చూడాలా. बच्चों हम सब मिलके गए, మళ్ళీ మీరే పడాలి. यीशु ఆంటీ मसीह ఆంటీ के పడాలి. स्तुति हम गाए। आओ बच्चों हम सब मिलके गए, यीशु मसीह के स्तुति हम गाए। ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। अपने हाथों से यीशु मसीह की मंदिरा, हरदम सेवा करेंगे, मंदिरा। अपने हाथों से यीशु मसीह की हरदम डेमो सेवा పెట్టాలి. ఏదో करेंगे। ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। अपने पैरों से यीशु की मार्ग पर हम सब मिलकर चलेंगे, अपने पैरों से यीशु की मार्ग पर हम सब मिलकर चलेंगे। ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए, ए छोटे से हाथ यीशु के लिए, ए छोटे से पैर यीशु के लिए। చాలు. ఇప్పుడు మూడు పాటలు అచ్చా. పాడు. ఇడిగిరా 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 అది ఇడిగిరా. పోలేదు. జాషువా అన్న. హలో వెళ్ళన్నా అది పాప బాగాలేదని రాలేదులేనా బాగాలేదండి
అవునా వచ్చిందన్న బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ బాగానే వచ్చింది ఇంటికి వచ్చింది. సరే సరే అన్న చెప్తాము మర్చిపోయింది. ఇంకోటి మనం కట్టే ఏం చేస్తారు? చేతులు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి. రెండోది ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకోటి అక్కడ కాదు, అక్కడ చూసినట్టు బయటకు పంపించేస్తారు. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. మీరు అర్థమైందా? ఎవరి స్టోరీ వింటున్నాం మనం? లోబా. పోయిన వారం ఏం చూసినాం మనం? ఆమె ఏం చేసేదంట? పాటలు పాడేది, వీణ వాయించేది కదా. పాటలు అందరికీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే నేర్పిస్తూ వచ్చింది కదా. ఆమె సండే స్కూల్ పాటలు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే పాటలు పాడటం వారికి నేర్పిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈరోజు కథ విందాం. ఈరోజు నోవా బుష్ ఏం చేసింది ఆమె గురించి విందాం. నోవా బుష్ తన జీవితంలో ఆమె ఏమి నేర్చుకుంది అంటే ప్రార్థన చేయడము. ఏం నేర్చుకుంది? ప్రార్థన చేయడము నేర్చుకుంది. అంటే ఆమెకి ప్రార్థన చేస్తుంది, కానీ ఏదైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకి ఏమైనా కావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పోయిన వారం చెప్పాను, చిన్న అబ్బాయి ఏం చేస్తూ వచ్చినాడు? ఫోన్ ఇటు పెట్టు. తనకి డబ్బు అవసరమైతే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరు సహాయం అడుగుతూ వచ్చినాడు? తీసుకురా, తీసుకురా, అడబెట్టి, అడబెట్టి, ఫోన్ చక్కగా పెట్టున్నా. ఇంకా కొంచెం జరుపు, మీరు కొంచెం జరుపు. నువ్వు ఫోన్ ఎట్ట కొద్దిగా జరుపురా. ప్లేస్ నీకు అనిపిస్తలేవంటే ఫోన్ తిప్పచ్చు. ఫోన్ స్టాండ్ ఇంకొంచండి, ఇంకొంచెం ఇక్కడ నోవా బుష్ ఆమె ఏమి నేర్చుకుందంటే ప్రార్థన చేసేది నేర్చుకుంది. ఆమె ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేది. ప్రతిరోజు కూడా ఏం చేసేది? ఉదయం లేవగానే ప్రార్థన చేసేది, ఇంకా పడుకునేటప్పుడు ప్రార్థన చేసేది. ఆమె ఉదయం సాయంత్రం బైబిల్ను చదివేది కదా. మీరు చేశారు ఈరోజు ప్రార్థన? ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు? రోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ప్రార్థన చేసిన వాళ్ళు. బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది? బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే చేయొద్దాను. నువ్వు చదివినారా బైబిల్? నిజంగా చదివినాడా? నువ్వు చదివినావా? చదివినారా బైబిల్? నువ్వు చదివినా ప్రిస్కిల్లా బైబిల్? చదివినావా? ప్రార్థన చేసినావా? నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? ఫస్ట్ క్లాస్ కదా. హానోకు ఇప్పుడు ఏ క్లాస్ అంటే చెప్పాలా వద్దా? బైబిల్ చదువుతాడో లేదో అడగండి. బైబిల్ చదువుతున్నాడో లేదు? ఉదయం సాయంత్రము బైబిల్ చదువుతాడు. ఎన్ని వచనాలు చదువుతాడు అంటే రోజుకు 10 వచనాలు ఉదయం సాయంత్రం చదువుతాడు. ఉదయం 10 వచనాలు, సాయంత్రం కూడా పడుకునేటప్పుడు 10 వచనాలు చదువుతాడు. ఏ క్లాసు? నువ్వు ఏ క్లాస్? థర్డ్. ఫస్ట్ కదా, నువ్వు ఫస్ట్, ఆమె థర్డ్
కానీ బైబిల్ చదువు. ఇక్కడ వినాలి. ఇక్కడ లో బుష్ కూడా ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసేది. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వంట చేస్తారు వాటి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేది. అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ మనకు అవసరమైంది మనకు అవసరమైంది మనకు కావాలంటే ఏం చేయాలా, దాని గురించి మనం భారంగా ప్రార్థన చేయాలి. మనకు అవసరమైనది మనం అడిగేది మనకు కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అసాధ్యంగా ఉంటుంది. అర్థమైందా? ఎట్లా ఉంటుంది? అసాధ్యంగా ఉంటుంది. ఇది సాధ్యం అవుతుందా ఏమనుకుంటాం మనము? ఇది సాధ్యమేనా అనుకుంటాం. ఎందుకు? కొన్ని పరిస్థితులు అలాగుంటాయి, మనం కొన్ని అడిగేటివి అలాగే ఉంటాయి. అర్థమైందా మీకు? అలాగే ఉంటాయి. వాటిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ లో బుష్ కూడా ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. దేని కొరకు ఆమె ప్రార్థన చేసింది అంటే దేవుని ప్రజలైన వారికి సహాయం కొరకు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏం కావాలి? సండే స్కూల్లో సండే స్కూల్ అనుకోండి, సండే స్కూల్కి పిల్లలు కూర్చోడానికి ఏం కావాలా? ఒక బిల్డింగ్ కావాలి కదా, అవునా కదా? ఒక చర్చి నడపాలనుకోండి, ఏం కావాలి? ఒక ఇల్లు అనేది కావాలి. ఇక్కడ లో బుష్ కూడా ఆమె ఎలాగ ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, కొన్నిసార్లు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది, ప్రభువా నా ప్రార్థన నీవు ఆలకించు, మాకు అవసరమైంది ఇవ్వు ప్రభువా అని అడుగుతూ వచ్చింది. ఇంకా ఆమె కొన్నిసార్లు ఎలాగ ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, ఉపవాసం ఉండి ప్రార్థన సరిగ్గా చెప్పు ఏం చేసిందంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేని కొరకు అంటే, ఒక మందిరం కొరకు, దేవుని యొక్క పరిచయం జరగాలంటే, దేవుని పని జరగాలంటే ఏం కావాలా అంటే ఒక ఇల్లు అనేది కావాలి. దాని కొరకు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే విశ్వాసముతో ప్రార్థన చేసింది. ఎలాగంటే, నా దేవుడు గొప్పవాడు, నేను అడిగింది ఏదైనా సరే ఎవరు ఇవ్వగలరు? ఎవరిచ్చది? నా దేవుడు ఇస్తాడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ఆమె ప్రార్థన చేసి ఎలాగ ప్రార్థన చేసిందంట? దేవుడు నాకు ఇవ్వగలడు అని విశ్వాసంతో ప్రార్థన చేసింది. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, దేవుని వద్దకు వచ్చువాడు, ఇక్కడ చూడాలి మీరు, దేవుడు సరిగ్గా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఇక్కడ వినాలి. దేవుని వద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలంట? దేవుడు ఉన్నాడు కదా, తన అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఏమంట? దేవుని వద్దకు వచ్చేవాడు ఏమంట? తన మనసులో దేవుడు ఉన్నాడు కదా, నేను అడిగింది నాకు ఇస్తాడు అనేక దృఢ నమ్మకము, విశ్వాసం అనేది ఉండాలా. అందుకే వాక్యంలో ఏమని రాయబడిందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఏమనుంది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ బైబిల్లో ఒక స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది. ఈమె 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధ, వేదన చెందుతా ఉందంట. ఏం చెందుతుంది? ఎంతో బాధ. ఆమె అనారోగ్య పరిస్థితిని బట్టి ఆమె ఎంతో బాధపడుతూ వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఆమె బాధపడుతూ వచ్చిందంట. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆమె మనసులో, ఎక్కడైనా మీరు ఇక్కడ చూడమని చెప్పినా మీకు, ఆమె మనసులో ఏమని కలిగిందంటే, నేను
ఆమె ఎన్ని హాస్పిటల్ తిరిగిందంట, ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంటూ వచ్చిందంట, ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. కానీ ఆమెకున్న రోగం ఏం కాలేదు. ఏం కాల నయము కాలేదు, తక్కువ కాలేదు. ఎన్నో మంది ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది. ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకుంది. ఆమె అనుకుంది, ఏమనుకుందంటే నేను అప్పుడు యేసు ప్రభు ఉన్న కాలంలో ఆమె అనుకుంది, ఇప్పుడు యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తాడు, ఇక్కడ ఆయన కోసము ప్రజలు చాలా మంది యేసు ప్రభు కొరకు ఉండాలంట. చుట్టూ ఆ యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన చుట్టూ ఎవరున్నారంట, ప్రజలు ఉండాలంట. అయితే ఆమె అనుకుంది, ఏమనుకుందంటే నేను వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రమును తాకితే ఏమైపోతుంది, నా రోగము బాగైపోతుంది అనుకునిందంట. ఏమనుకుందంట ఆమె? ప్రభా దగ్గరికి వెళ్ళి ప్రభా నా కొరకు ప్రార్థన చేయి ప్రభా అని అడిగిందా? ఏమనుకుందా మనసులో? నేను వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాలు తాకితే చాలు, నాకున్న రోగం ఏమైపోతుంది, బాగైపోతుంది అనుకొని అక్కడ చాలా మంది ఉంటే ఆమె వాళ్ళల్లో ఎట్లా వెళ్ళిందంట? చాలా మంది ఉందనుకుంటే ఎట్లా వెళ్తాం మనము? చిన్నగా తోసుకొని వెళ్తాం కదా లోపలికి. అట్లా ఆమె వెళ్ళి యేసు ప్రభు చెప్తా ఉంటే, యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆమె వెళ్ళి ఏం చేసిందంట? ఏం తాకింది? యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకుందంట. ఇట్లా ఆ వస్త్రాన్ని పట్టుకోగానే ఏమైపోయింది? ఆమెకేమైపోయింది? ఆమెకున్న రోగము నయమైపోయింది. అప్పుడు యేసు ప్రభు అనుకున్నాడు, ఎవరో నన్ను తాకారు, ఎవరో నా వస్త్రాలు తాకారు అని అక్కడ ఉన్న వారిని యేసు ప్రభు అడిగాడంట. ఎవరో నన్ను తాకారు అంటే ఏంది ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, అందరు నీ మీద గుంపులు ఉన్నారు, వారందరూ నీ మీద పడుతున్నారు ప్రభు అంటే, లేదు ఏం పోయింది, నాలో నుండి ప్రభావము వెళ్ళింది అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే భయపడతా వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు భయపడద్దు, నీ విశ్వాసమే నిన్నేం చేసింది, నీ విశ్వాసం ఏం చేసింది, బాగు చేసింది. విశ్వాసం ఏం చేస్తుందంట, బాగు చేస్తుంది. మనము విశ్వాసంతో ప్రార్థన చేసినాం అనుకో, రోగము ఏమైపోతుంది, బాగైపోతుంది. ప్రభా నువ్వే నన్ను బాగు చేయగలవు, నువ్వే నన్ను స్వస్థపరచగలవు, నువ్వే నాకు ఆరోగ్యం ఇవ్వగలవు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది, రోగము బాగైపోతుంది. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభా నాకు చదువులో సహాయం చేయి ప్రభా అని అడిగితే జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఇంకా అవసరమైనవి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చెప్పండి, సరే కూర్చో, పేపర్ల కింద ఇక్కడ చూడాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు? ప్రార్థన. వీళ్ళందరూ కూర్చొని బైబిల్ చదివి చేతులు పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అందరికి ఒకటే మనసు. ఏం కావాలి వాళ్ళకి? ఒక అందరు కూర్చొని వారు ప్రార్థన చేయాలంటే వారికి ఏం కావాలా? దేవుని యొక్క మందిరం కావాలా, ఒక మందిరం కావాలా, ఒక ఇల్లు కావాలా వాళ్ళకి కదా. అందరు కూర్చోండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ బిల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం కదా. ఇది లేకపోతే ఏం చేయాలి? ప్రార్థించాలి, ప్రభావ మాకు కావాలి. ఇప్పుడు సండే స్కూల్ బాగా నీట్గా చేయాలనుకో మనం ఏం చేయాలి? ఫ్యాన్ ఉందా మనకి ఇక్కడ? శుభ్రంగా ఉందా? లేదు కదా. మరి దానికోసం మీరేం చేయాలి? ప్రార్థన చెప్పారు, ప్రభా మాకు సండే స్కూల్ అంతా నీట్గా చేయాలి ప్రభా, ఫ్యాను ఇవన్నీ కూడా చేయాలి ప్రభా, మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి ప్రభా, అవన్నీ నువ్వు సహాయం చేయ ప్రభా అని మనం ఏం చేయాలా? దేవుడు చిన్నపిల్లలు ప్రార్థన వింటాడు. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడంట? చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడంట.
మీరందరూ ఏం చేయాలి ఇప్పటి నుంచి? ప్రభా మా సండే స్కూల్ బాగా నీట్గా చేయాలి ప్రభా. ఇంకా మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి ప్రభా, అవన్నీ కూడా నువ్వు మీరు చేతులు కట్టుకుంటారా, నన్ను కట్టుకుంటారా? అవన్నీ కూడా సహాయం చేయి ప్రభా అని మనము ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఇక్కడ వారు అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక భవనం కట్టుకోవడానికి వారికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? సహాయము చేస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు? వారు దేవుని మందిరం కట్టుకోవాలని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వారందరి ప్రార్థన దేవుడు విని తన కార్యము ఏం చేస్తూ వచ్చినాడంట? పూర్తిగా చేస్తూ వచ్చినాడు. అంటే సంపూర్ణంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇంకా లోవా బుష్ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే అనేకుల్ని దేవుని కొరకే ఏం చేస్తూ వచ్చింది? సిద్ధపరుస్తూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? దేవుని పని కొరకే అనేకులను సిద్ధపరుస్తూ వచ్చింది. మనము దేని కొరకు సిద్ధపడాలి అంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నా బ్యాగ్ ఏం చదువుతున్నావు అసలు? మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అందుకే అపోస్తుల కార్యంలో కూడా పేతురు చెరసాల్లో ఉంటే వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట? ఏం చేస్తూ వచ్చినారు? అనేకులు అపోస్తుల కార్యంలో పేతురుని చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము వారి యొక్క మందిరంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంట? కట్కాలు సరే కూర్చో, ఏం చేస్తూ వచ్చారంటారు? సరే కూర్చోమనాలేమో. వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంట? ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేయడానికి అందరూ వచ్చినారు, కానీ వాళ్ళలో ఒక చిన్న అమ్మాయి వచ్చింది. ఎవరు వచ్చినారు? చిన్న అమ్మాయి వచ్చింది. అమ్మాయి వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటే వింటా ఉందంట. చిన్న అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంటే వింటా ఉంది. ఆమెకు ఆ చిన్న అమ్మాయిలో విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇప్పుడు ఆంటీ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, పేతురుని దేవుడు ఏం చేస్తాడు? చెరసాల్లో నుండి విడిపిస్తాడు, బయటికి తీసుకుని వస్తాడని నమ్మకము, విశ్వాసం ఆమెలో ఉంది. అన్నట్లుగానే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారు? అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారందరి ప్రార్థన విన్నాడు. వారిలో చిన్న అమ్మాయి కూడా వచ్చి ఏం చేస్తుంటది? ప్రవ్వా ఆ పేతురు అంకుల్ని విడిపించు, పేతురు అంకుల్ని తీసుకొని రా ప్రభు అని ప్రార్థించుంటది కదా. చేస్తుందో చేయలేదా? అమ్మాయి కూడా చేస్తుంది. అయితే వారు ప్రార్థన చేస్తుండగానే చెరసాల్లోకి ఎవరు వెళ్ళారంట? దేవదూత వెళ్ళింది. పేతుర్ని చేయి పట్టుకొని బయటికి తీసుకుని వారు ఏ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వచ్చి పేతురు ఏం చేస్తున్నాడు? తలుపు తడతా ఉన్నాడు. అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఆ చిన్న అమ్మాయి ఎవరి స్వరం వినింది? పేతురు స్వరము వినింది. వాళ్ళైతే అందరూ భయపడిపోయారంట. అమ్మో ఇప్పుడు ఎవరు వచ్చారంటే పేతుర్ని ఎవరైతే పట్టుకొని చెరసాల్లో వేసినారో వాళ్ళే వచ్చినారు. మనల్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? మనల్ని కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారని వాళ్ళందరూ భయపడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి ఏం చెప్పిందంటే పేతురు అంకుల్ వచ్చాడని చెప్తుంటే వాళ్ళు నమ్మట్ల. మళ్ళా పేతురు తలుపు తడుతూ ఉంటే ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి బలుపు డోర్ తీస్తే ఎవరున్నారంట? పేతురు ఉన్నారు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చేస్తారు మీరు ప్రార్థన? ప్రభా మా మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి ప్రభా, అవన్నీ ఆగిపోయినాయి, మీరు సహాయం చేయండి ప్రభా అని అడగాలి కదా. లోవా బుష్ ఎలాగ ప్రార్థన చేసిందో మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. లోవా బుష్ ఎలాగైతే ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వారికి అవసరమైంది ఇచ్చినాడు. అర్థమైందా? వారికి అవసరమైంది ఇచ్చినాడు. ఇంకా ఆమె ప్రార్థన చేస్తే ఇంకా
మీటింగ్లు జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అనేకమైనవి సిద్ధపరుస్తూ వచ్చినాడు. భగత్ సింగ్ తాత తెలుసా మీకు అందరికి? తెలుసా? భగత్ సింగ్ తాత తెలుసు, చూసారా? ఫోటో చూసారు కదా. ఆ తాత కూడా, భగత్ సింగ్ తాత కూడా ఏదన్నా మీటింగ్ జరిగినప్పుడు ఏం చేసేవాడంట, తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఏం చేసేవాడు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడంట. పెద్ద పెద్ద మీటింగ్లు, హోలీ కాన్వకేషన్ అంటే చాలా మంది, 10,000 మంది, 15,000 మంది, అంతమంది వచ్చేవాళ్ళంట. యూత్ క్యాంప్ పెట్టేవాళ్ళంట. అట్లా చాలా పెద్ద పెద్ద మీటింగ్లు మీరు వీబీఎస్ మాత్రమే చూసారు కదా, ఒక్కొక్క కొన్ని మందిరాలను చాలా మంది వస్తారు. మన ఒక్కొక్కరు చూసాం కదా, ఎంతమంది వచ్చారు పిల్లలు? చాలా మంది వచ్చారు. మరి అంతమంది వచ్చినప్పుడు ఏం అవసరము? డబ్బులు అవసరం కదా. వారందరికీ భోజనాలు కావాలా, అవునా కదా? ఎంతో డబ్బు ఖర్చు. ఇంకా హెబ్రోన్లో మీటింగ్లు జరిగితే ఇంకా చాలా మంది వస్తారు, 10,000 మంది వస్తారు. అంతమందికి భోజనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎవరిస్తారు? ఏసేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంత విశ్వాసం కూడా ఉండాలి, అర్థమైందా? అంత విశ్వాసం కూడా మనకి ఉండాలి. ఒకసారి పెద్దగా కాన్వకేషన్ జరుగుతుందంటే పిల్లలు పెద్దోళ్ళు చాలా మంది ఉంటారండి. అట్లా మీటింగ్ జరుగుతూ ఉంటే వారికి మీటింగ్ అయిపోగానే భోజనం పెడతారు కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అక్కడ ఉన్న చర్చిలో ఉన్న అంకుల్ వాళ్ళందరూ కూడా, అరే రైస్ లేదు కదా, కూరగాయలు లేవు, ఏం సామాన్ లేదు, మీటింగ్ పెట్టినాడు. ఇప్పుడు మీటింగ్ అయిపోతే ఏం చేయాలా? ఇప్పుడు మనకి మీటింగ్ అయిపోగానే ఏముంటుంది? భోజనం ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అయ్యో ఇప్పుడు ఏం లేవు, ఏం చేయాలి అసలు, వంట ఏం పెట్టాలి వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు భయపడతారంట. భగత్ సింగ్ తాత అయితే ఏం చేస్తున్నాడంట, రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? భగత్ సింగ్ తాత రూము ఇప్పటికి కూడా ఉంది. మీరు ఈసారి ఎప్పుడైనా చూద్దరు కానీ, సరేనా? చూస్తారా? చూడాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, మేము భగత్ సింగ్ తాత రూము ఇప్పుడు చూడలేదు ప్రభా, మేము చూడాలి ప్రభా, మాకు సహాయం చేయండి. దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు కదా. ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి, ఆ తాత రూమ్ చూద్దరు కానీ. అయితే ఆ తాత కూర్చొని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, నీ ప్రజలు వచ్చినారు ప్రభా, నీ వాక్యం వింటున్నారు ప్రభా, నీ మాటలు వింటున్నారు ప్రభా, ఇప్పుడు వారికి భోజనం పెట్టాలి ప్రభా, ఎట్లా ప్రభా, అసలు ఏం లేవు అని తాత ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఉదయం నుంచి కూర్చొని ప్రార్థన చేస్తున్నానే ఉంటాడంట. ఇక్కడ వంట చేసేవాడు, అమ్మో ఇంకా కూరగాయ రాలేదు, ఇంకా రైస్ రాలేదు, ఎట్లా ఏం చేయాలా ఏమా అని వాళ్ళందరూ భయపడిపోతున్నారంట. అయితే మీటింగ్ అయిపోయింది. అప్పుడు భగత్ సింగ్ తాత కాడికి వచ్చినాడంట. అంకుల్, మీటింగ్ కూడా అయిపోయింది అంకుల్, మరి వీళ్ళకి భోజనం అంటే, అప్పుడు బిట్టు పెట్టాడు నువ్వు. అప్పుడు ఆ తాత చెప్పినంట, వాళ్ళందరినీ ఏం చెయ్యి, లైన్గా కూర్చోబెట్టు అన్నాడు. సరే లైన్ కూర్చున్నాడు. ఇంకేం చేశారంట? వాళ్ళకి ఆకులు పెట్టండి అన్నాడంట. ఆకులు పెట్టారంట. అప్పుడే అన్నీ కూర్చున్నాక వాళ్ళకి పెట్టడానికి భోజనం ఉందా? మరి ఏం పెడతాడు? ఒక నమ్మకం ఏంటంటే దేవుడు ఆ సమయానికి ఏం చేస్తాడు? గొప్ప కార్యము చేస్తాడు కదా. దేవుడు ఏం చేస్తాడు? ఒక గొప్ప కార్యం చేస్తాడు అని ఆయన విశ్వాసము, నమ్మకము అన్నట్టుగానే వాళ్ళందరూ కూర్చున్నాక, ఆకులు ఇచ్చినాక పెద్ద ఒక లారీ వచ్చిందంట. పెద్ద పెద్ద డేక్షాల్లో రైసు, బిర్యానీ ఉందంట. ఏముంది? బిర్యానీ, చికెను, మటను, అవన్నీ ఎక్కడున్నాయి? ఒక లారీలో ఉన్నాయి. అన్నీ భగత్ సింగ్ తాత చెప్పినారంట. అంకుల్, వేరే వాళ్ళు భోజనం పంపించారండి అంటే, ఎవరైనా ఆయన దగ్గరికి రాగానే ఎందుకు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పినాడంట, మా యొక్క కూతురిది వివాహం చేయాలని అన్ని సిద్ధపరిచినాము. అయితే వివాహం ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది అంకుల్. మాకు వేరే వాళ్ళు చెప్పారు, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది, చాలా మంది ఉంటారు, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పారు అని చెప్పినాడు. ఎంత సంతోషం ఉంటుంది కదా. సంతోషం ఉంటుందా ఉండదా? అప్పుడు అందరికి బిర్యానీ వడ్డించారంట. అందరు బిర్యానీ ఉంటారు. దేవుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? దేవుడు గొప్ప కార్యము. బైబిల్లో కూడా ఉంది కదా. యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటే వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారంట? 3 రోజులు ఉపవాసం ఉన్నారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా. ఎక్కడ? కొండల్లో.
ఎక్కడ కొండలు కూర్చొని దేవుని వాక్యం వింటూనే ఉండారంట. 3 రోజులు అయిపోయింది. శిష్యులు చెప్పారంట యేసు ప్రభు, ప్రభా వీళ్ళని ఇంకింటికి పంపించే ప్రభా అని చెప్పినారంట. అంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు, వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు ఉపవాసం ఉండి 3 రోజులు అయింది. వారు మార్గ మధ్యలో ఏమైపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఏమైపోతారంట, కళ్ళు తిరిగి పడిపోతారు. వీళ్ళకి భోజనం పెట్టంటే వాళ్ళు వాము ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా కదా, ఇక్కడ ఇంతమందికి ఎక్కడి నుంచి తేవాలని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. అప్పుడు వాళ్ళలో ఒక చిన్న అబ్బాయి దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లోడు దగ్గర ఉంటాయి. ఆ పిల్లోడు ఎవరికి ఇచ్చినాడు, పేతురికి ఇచ్చినాడు. పేతురికి ఇవ్వగానే 5 తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చినారు, శిష్యులకి ఇవ్వగానే ఆ శిష్యులు తీసుకెళ్ళి యేసుప్రభు దగ్గరికి ఇవ్వగానే యేసుప్రభు ఏం చేస్తున్నాడంట, అవి చుంచి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేసినాడు, ఎంతమంది తిన్నారంట, 5,000 మంది తిన్నారంట. ఎవరు 5,000 మంది, పురుషులు. ఇంకా పిల్లలు ఎంతమంది తిన్నారో, స్త్రీలు ఎంతమంది తిన్నారో అవి రాయబడలే. ఎవరు తిన్నారంట, 5,000 మంది పురుషులు తిన్నారు. అందరూ తినగా ఇంకెన్ని మిగిలినాయి, 12 గంపలు మిగిలినాయి. 5 రొట్టెలు ఎంతమంది తింటారు, ఒక 2 3 కదా, లేదా మనిషికి ఒకటి తిన్నారు అనుకోండి, ఎంతమంది తింటారు, 5 మంది తింటారు. 5,000 మంది తిన్నారు. దేవుడు ఏం చేశాడు, దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అర్థమైందా, ప్రార్థన ఎంతో గొప్ప కార్యము జరిగిస్తుంది. పిల్లలు మీరు కూడా ఏం చేయాలా, మీకు ఏం కావాలన్నా ఎవరిని అడగాల, యేసయ్యని అడగాలి. అర్థమైందా, ఎవరిని అడగాల, యేసు ప్రభుని అడగాలి. అలాగ మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అది ఏదైనా సరే. దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. ఎవరు ఇస్తారని నమ్మాలా, దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. ఒక దేవుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలైన వారిని పోషిస్తాడు. ఏం చేస్తాడు, దేవుడు తన బిడ్డలైన వారిని ఏం చేస్తాడు, పోషిస్తాడు. వారికి సహాయం చేస్తాడు. వారి యొక్క అవసరతలను తీరుస్తాడు. వారి అక్కర్లని తీరుస్తాడు. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చూడాలా, కట్టితో ఇవ్వరగండి. ఇక్కడ కట్టుదాకి పలకాలి అందరూ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా నుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వచనము. పోయిన వారు కంటి తక్కువ నేర్చుకున్నారు. రాసుకున్నావా? రాసుకుని అడిగిన అదొక సాకు కదా. బుక్ తేలేదని ఒక రోజు, బుక్లో రాసుకోలేదని ఒక రోజు,
కదా మీరు నేర్చుకున్నారా? నేను చెప్తే అందరికి గుర్తొస్తుంది. చాలాసేపు నేర్చుకున్నారు కూడా మీరు అక్కడ ఇట్లా ఏం కావాలి చెప్తా. ఇక్కడ వినాలా? నేను యెహోవాను పలకద్దు. పలకదు గమ్మండు నేను ఊరికే నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఇర్మియా 32:22. నేను సర్వశరీరులకు దేవుడను రావాలి ఒక్క లైన్ అది. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడునై నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. అంటే నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడనే ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఇర్మియా 32:27. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఇర్మియా 17వ అధ్యాయం 27. ఇంకా అలా కొన్ని నేర్చుకున్నాను. చెప్పలా నీకు ఆ రోజు నేర్పిగా? నేను యెహోవానై ఉన్నాను. ఉన్నాను. నేను యెహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇర్మియా 32. అంతే లెక్క చెప్పు. 32వ అధ్యాయము 27. ఇంకా ఎవరు? ఆడితే చెప్తావా? సరే కూర్చోండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరు. 11వ అధ్యాయం 6వ వచనం. మోకరించండి, ప్రార్థన తర్వాత రాసుకుంటారు. చిన్నారి మోకరించాల ప్రార్థన. కళ్ళు మూసుకోమన్నా. ఇప్పుడు ఇందాక చెప్పింది మళ్ళా చెప్తాను. కళ్ళు మూసుకోండి. ముందు కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన తల మీద బయట వేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా అన్న జెస్సీ కళ్ళు మూసుకో. అందరూ ప్రార్థన చేసుకోవాలా. మీకు అవసరమైంది దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చదువులో సహాయం చేయ ప్రభావ, జ్ఞానం ఇచ్చింది ప్రభావ, ఎగ్జామ్లో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యంతో నింపండి, నీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలి. అల్లరి చేయకుండా కళ్ళు మూసుకో. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పాప్రేమల తండ్రి, చిన్న దేవాన్ని బంగారు తండ్రి, మహోన్నతులైన దేవుడు, పరిశుద్ధ ప్రభావ, నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధ లేఖనాలు మీరు మాట్లాడుతూ వచ్చినందుకే కొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా చెప్పబడిన మాట మీరు దీవించండి, ఆశీర్వదించి నన్ను బలపరచండి ప్రభావ. నన్నులో అవశ్యం ప్రవర్తనతో ఉన్న వారందరూ కూడా నన్ను తండ్రి కలిసి ప్రార్థించినప్పుడు ప్రభావ తండ్రి, దేవవారు ఏదైతే కావాలని అడుగుతూ వచ్చినారో ప్రభావ తండ్రి, అది మీరు గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు ప్రభావ తండ్రి. వారు అడిగింది మీరు ఇస్తూ వచ్చినందుకే ప్రభావ నీకు ఎంతో వదనాలు చెల్లించుకుంటూ వస్తుంది. అదేవిధంగా ప్రభావ బైబిల్లో ఎంతోమంది తండ్రి దేవాలయ విశ్వాసంతో వారు ప్రార్థించినప్పుడు ప్రభావ తండ్రి దేవాలయ మీరు వారి ప్రార్థన ఆలకించి అర్పిస్తూ వచ్చినందుకే ప్రభావ నీకు ఎంతో వదనాలు చెల్లిస్తుంది. రోగాలు నయమైపోతూ వచ్చినాయి ప్రభావ.
ఆయన చనిపోయిన వారు బ్రతుకుతూ వచ్చినారు ప్రభా నా తండ్రి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడు అని ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. కనికరించండి, జ్ఞాపకం విన్న మాటలు ప్రభా హృదయాలు భద్రపరచుకోవడానికి సాధించండి ప్రభా. చిన్న బిడ్డలని వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, వారికి రక్షణ ఇచ్చింది, వారి మనసు పాప క్షమాపణతో నింపండి ప్రభా. ప్రతి దినము కూడా ప్రభా ఉదయం లేవగానే తండ్రి దేవాన్ని సన్నిధిలో మోకరించే బిడ్డలుగా చేయండి ప్రభా. మమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా నన్ను సహాయించండి. బైబిల్ చదవటానికి నన్ను సహాయించండి, వారికి జ్ఞానం ఇచ్చింది ప్రభా. నీ అన్ని భయభక్తులు కలిగి ఉండటానికి చూపించండి, మీరు సహాయపడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలని వారు మీరు ఆశీర్వదించండి, దీవించండి, రక్షణ తెచ్చండి. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ దేవ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని చదువులో సహాయించండి. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి ప్రభా, ఎగ్జామ్స్లో కూడా సహాయించండి, కృప చూపించండి. ఎండకు కావాల్సిన శక్తి బలం ఇచ్చింది, మంచి ఆరోగ్యత కూడా నింపండి. ఈ దినం ఇంకా బిడ్డలు ఎవరైతే రాలేదు ప్రభా తన జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఎంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామం స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏం చేస్తున్నారు మీరు మందిరా?